హలో నేను కానిస్టేబుల్ మాట్లాడుతున్నా అని అవతలైన అన్నాడనుకో అప్పటికే అదురుకుంటారు కొందరు. ఆయంత ఎస్ఐనో సిఐనో మాట్లాడితే సల్ల చెమటలే, ఏం మాట్లాడాలనో కూడా దోయది. గట్లనే పని పడి పోలీస్ స్టేషన్ కు ఓగలు పోలేక సర్పంచ్నో తెలిసిన మనిషినో దోలుకోపోతారు చాలా మంది. నాలుగో సిమ్మాలంటే అట్లుంటది మళ్ళా. అయితే ఇప్పుడేం నడుస్తుందంటే देखिए सर, आपका बेटा और आपके बेटे के 3 फ्रेंड लड़कों ने मिलके ना एक लड़की का रेप किया है। मामला सीरियस है, लड़की हॉस्पिटल में है, लड़की का डेथ होने वाला है। आपका बेटा इस समय अरेस्ट हो चुका है। డీపీ చూస్తే తెలుస్తలేదా? అటుకెళ్ళి ఫోన్ చేసింది పోలీస్ ఆఫీసరు. మీ కొడుకు అమ్మాయిని బల్మి చేసి అరెస్ట్ అయ్యిండు, కావాలంటే మాట్లాడు అంటున్నాడు. क्या हो गया? పోరాడు అరెస్ట్ అయ్యి ఏడుస్తుంటే అయ్యింది తిక్క మాట్లాడుతున్నాడు అనిపిస్తున్నదిలే. ఫోన్ చేసినోడు పోలీస్ కాదు, పైసలు గుంజే దొంగ పడివేగాడు. మరి మీ ఓన్ మీద కేసు కావద్దంటే 12 లక్షలు ఆన్లైన్ లో పంపు, లేకుంటే జైలుకు పోతాడు, జిందగీ బర్బాజ్ అవుతుందని ధమ్కి ఇచ్చిండు. కనికి కాకు హుషారున్నట్టున్నాడు. సైబర్ దొంగలని ముందే గుర్తుపట్టి మొత్తం రికార్డు చేసిండు. 40,000 से आपके बच्चे को क्लियर कर देंगे। अरे यार 12 लाख के 40,000 समझ रहे हो आप? अरे कम से कम 4 लाख लो। అరే 12 లక్షలు డిమాండ్ చేసినోడు ఆఖరికి 40,000 నీ అని బతిమలాడబట్టే. అయ్యో గంత తక్కువ నావు 4 లక్షలు వద్దా అనగానే అబ్బరే కొడుకో నేను ఎవరినో తెలిసిపోయిందిరా అని ఫోన్ కట్ చేసిండు ఎమ్మటే. ఏడ జరిగిందో గాని మన డీజీపీ జితేందర్ సార్ పబ్లిక్ లకి ఇడిచిండు అందరికి ఎరక కావాలని. ఈ నడుమ మీ కొడుకు అరెస్ట్ అయ్యిండు, మీ పేరు మీద డ్రగ్స్ పార్సల్ వచ్చింది, మీరు కేసులు ఇరుక్కున్నారు, బయటపడాలంటే పైసలు పంపాలని ఫోన్లు చేస్తున్నారు. పోలీస్ డీపీ ఉంది నిజమే అనుకొని గాత్రంలోనో భయంతో కొందరు పైకం పంపి మోసపోయినామని అటెంక నెత్తికి చేతులు పెడుతున్నారు. మీకు ఇట్లా గిసొంటి ఫోన్లే వస్తే ఏ ఊరు ఏ పోలీస్ స్టేషన్ నేనే వస్తాను గట్టిగా మాట్లాడతారంటే ఫోన్ కట్ చేసి దెబ్బకు తోక వీక్తారు.